ప్రేమ లేదు. ఇక తర్వాత చూస్తే రెండోసారి చూస్తే ప్రేమ అంతా మార్చిపోయినది, పాతదైపోయినది, ఏమి లేదు. ఇక నీళ్ళ ప్రేమలో లేదు కానీ మాత్రం ఏమన్నదంటే అవినీతులు ఉంటున్నాయి. తప్పు మోపుతాడు అంటారు. యేసయ్య తప్పు మోపితే ఏం చేస్తారు? తప్పులను తీర్చడానికి యేసయ్య దోషములను, నీ అపరాధములను, పాపములను తొలగించటానికి, మన్నించటానికి, క్షమించటానికి వాక్యాన్ని వినండి, జాగ్రత్త నా వైపు చూడండి, అటు ఇటు చూడకండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మీరు ఏం వింటున్నారో తెలియదు, జాగ్రత్తగా వినండి అంటున్నా. మంచి మొదట నీకున్న ప్రేమ నీకు లేదు, మొదట్లో ఉన్నంత వాత్సల్యత నీకు లేదు. దేవుడంటే మన తెచ్చిపోయే మొదట్లో సర్వము ఆయనే, సమస్తం ఆయనే, అన్ని నాకు ఆయనే అని ఎవరు చెప్పినా వినలా. క్రమంలో విన్నావు, పద్ధతిలో విన్నావు, వాక్యానుసారంగా జీవించగలిగిన వాడిగా విన్నావు. ఇక కొంతకాలం ఏమైపోయిందంటే లోకంలో పెరగటం వలన లోకంలో ప్రేమ కావాలి, యేసే ప్రేమ కావాలి. హల్లెలూయా. లోకము ప్రేమ నేను నాశనం చేసేది, నీ రక్షణ జీవితాన్ని పతనం చేసేది. లోకంలో ఉండే ప్రేమని ఆత్మీయస్థితిని ఏం చేస్తుంది? దీపాన్ని ఆర్పేస్తుంది. ఆత్మ వెలిగించబడదు, శరీరం పెంపొంది ఉంటుంది. నువ్వు అనుకుంటే నాకేంట్లు అనుకుంటున్నావు, బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, అది సరైనది కాదు. శారీరకమైన ఆశీర్వాదం బట్టి నువ్వు సంతృప్తి పొందటం కాదు, కానీ ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో ఉండి బలపరుస్తున్నప్పుడు నీళ్ళు ఉండాలంటే నూతనమైన మార్పులు కలిగి ఉండాలి. ప్రజల్లో రాయబడిన మాట అదే. ఎఫెసీ సంఘంలో మాట్లాడుతున్నాడు, ఈ రోజున సంఘంతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వదిలి తిని విడిచిపెట్టి తిని భక్తిహీనత అయిపోయావు. భక్తి లేదు, భయం లేదు, లోబడే మనస్తత్వం లేదు, సరిదిద్దుకునే స్వభావం లేదు. ఎన్ని సంవత్సరాలు విన్నా దేవుని వాక్యాన్ని బట్టి విన్న వెళ్ళిపోతున్నవే తప్పని ఆత్మీయ స్థితిలో ఎప్పుడైనా స్వపరీక్ష చేసుకోవాలంటే ఇదే 40 దినాల్లో స్వపరీక్ష చేసుకో. ప్రభునందుకు మీద సంగమా తప్పు మోపబడుతున్నది. యేసయ్య తీర్పు తీర్చబోతున్నాడు. ఎఫెసస్ సంఘంలో సహోదరు ప్రేమ కలిగిన సంఘం. సహోదరులారా ఉన్నాం. నేను చాలా చెప్తాను, ఒకరికొకరు సమాధానం పడండి. సమాధానం పడుకోకుండా, లోబడే మనస్తత్వం లేకుండా, క్షమించే మనస్తత్వం లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఎంత గొంతులు పెట్టిన ఉపయోగం ఉన్నది. అదే జరిగింది ఇక్కడ. ఎఫెసీ సంఘం అనగా సహోదరు ప్రేమ కలిగిన సంఘం. ఆ సంఘంలో అనేక ఆటుపోటులు చూసే వరకు, అనేక వైఖరి చూసే వరకు, ఉన్న దుష్ట స్థితిని చూస్తే ఎలాంటిదంటే ప్రేమ వదిలిపోయినది, ప్రేమలో జారిపోయారు, యేసయ్యని విడిచారు, లోకంలో పడ్డారు, లోకంలో పట్టి కొట్టుకుని చేస్తున్నారట. అవసరం అంటే నమాచ నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా త్రోవలకు వెలుగై ఉన్నది. కొట్టి వెంటాడుతున్న సమయంలో పాపం